ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దైవజనుని చూచి ఇశ్రాయేలులు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండిని ఏమీ చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పొరపాటు చేస్తే దానివల్ల వచ్చే ఆ నష్టాన్ని మనమే భరించాలి. అంతేకాని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. నీవు నష్టపోయిన దానికంటే అధికముగా దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ అలా ఇవ్వని పక్షములో ఆయన ముందు కూర్చుని మనకు రావలసిన దానిని ఆయన దగ్గర నుండి రాబట్టే ఆలోచన, ప్రణాళికను మనం చేయగలమా? మనము చదువుకున్న లేఖన భాగంలో జరిగింది చూస్తే, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్న ఇశ్రాయేలుల సైన్యాన్ని యూదా రాజు కిరాయికి తెచ్చుకున్నాడు. అయితే దేవుని సన్నిధి వారితో లేదు. ఈ కారణాన దేవుడు ఆ సైనికుల్ని వెనక్కి పంపించేయమని చెప్పాడు. అయితే యూదారాజైన అమజ్య ఆ సైన్యాన్ని వెనక్కి పంపించడానికి ఇష్టపడ్డాడు. కానీ వారు తనకు చేసిన సహాయం నిమిత్తము వారికి ముందుగా చెల్లించిన కిరాయి 200 మనుగుల వెండి విషయంలో ఆలోచించి బాధపడుచున్నాడు. ఇది ఎంత బుద్ధిహీనమైన పని! కిరాయి సైనికులు సహాయం లేకుండా దేవుడు వారు విజయమిస్తే వారికిచ్చిన కిరాయి వెనక్కి తీసుకోకుండా వారిని పంపివేయడం ఘనతే కదా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలాసార్లు మనశ్శాంతి లేకుండా, ఘనత లేకుండా చేసే వాటిని విడిచిపెట్టడం అనేది, దాని దగ్గర అవసరమైతే డబ్బు నష్టపోయడం అనేది ఏం పర్వాలేదు. ప్రభువు నిమిత్తం మనం ఏం నష్టపోయినా అది మనకు నష్టం కాదు. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభువులో మనకు విశ్రాంతి దొరికితే నష్టపోయిన దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడు మనం డబ్బు నష్టపోకుండా ముందుగానే దేవుడు అడ్డుకుంటాడు, లేదా తక్కువగా వచ్చేటట్లు చేస్తాడు. ఇవి మనం అనుభవిస్తూనే ఉన్నాం. మరి ఒక మాట అండి, ఈ లోకములో దేవుని నిమిత్తం మనము ఏమి నష్టపోయినా అదంతా పరలోకములో పెట్టుబడి పెట్టినట్లే. అందుకని మన ఎదురుగా ఉన్న కష్టాల్ని చూచి భయపడవద్దు. నీవు నష్టపోయిన వాటికంటే అధికముగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఇదే ఈ ఉదయకాలం దేవుని స్వరము నీకు అధికంగా ఇస్తాను అంటుంది. అట్టి బాధ్యత
మన అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు మీ మాటకి మేము విధేయులమైనప్పుడు, మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ప్రతి విజయము ఆశీర్వాదాల దగ్గర మేము నష్టపోయిన వాటిని బేరీజు వేయకుండా మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనల విషయములో మేము దృష్టి ఉంచి కొనసాగుటకు కావలసినంత కృపను, అటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ అనుగ్రహించండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. క్రీడా వివాహములు కాని వారికి అవటకు, వివాహమై గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, బలహీనతలు, సమస్యలు వీటన్నిటి నుంచి విడిపించి మీ పిల్లలు మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.